వెల్కమ్ బ్యాక్. నేను మొన్న ఒక సిస్టమ్ చూశానండి. ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై కౌంటర్ పార్ట్స్. సో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ చూశాను. అప్పుడు అనిపించింది ఈ వీడియో చేద్దామని. ఏంటి స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఆయన తన స్క్రీన్ షేర్ చేస్తున్నాడు, నేను చూస్తున్నా. డెస్క్టాప్ మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయంటే ఆ డెస్క్టాప్ నిండిపోయింది. మన కంప్యూటర్లో చూస్తాం కదా, పైన డెస్క్టాప్ నిండిపోయింది మొత్తము. అన్ని ఎక్సెల్ ఫైల్స్, ఆ ఫైల్స్, ఈ ఫైల్స్, ఫోల్డర్స్, ఇది అది నిండిపోయి, ఆ డెస్క్టాప్ నిండిపోయి డెస్క్టాప్ కూడా ఎక్స్టెండ్ అయింది. నాకు అప్పటిదాకా తెలియదు, ఓహో డెస్క్టాప్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న విషయం నాకు మొన్నదాకా తెలియదు. ఎంతసేపు నేను ఒక డెస్క్టాప్ అంతే ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే జస్ట్ లైక్ మన మొబైల్ డెస్క్టాప్ ఉంటుంది కదా, మొబైల్ డెస్క్టాప్లో కూడా మనకు కావాలంటే యాప్స్ పక్కన వెళ్తుంది కదా, అట్లనే కంప్యూటర్లో కూడా అట్లా చేసుకోవచ్చట. నాకు మొన్న తెలిసింది ఆ విషయం. డెస్క్టాప్ నిండిపోయి పక్కన దానికి వెళ్ళింది అనమాట. ఊరిని దుంపదే కానీ అనుకున్నా, ఇట్లా కూడా ఉంటుందా సార్, మీరు డెస్క్టాప్ని కూడా పెంచేసారంటే ఆయన అంటాడు, అవునండి నేను అన్ని డెస్క్టాప్ మీదే సేవ్ చేస్తా అని చెప్పి ఆయన ఒక్క ఫైల్ ఎత్తుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ తీసుకున్నాడు. ఒక ఫైల్ మొత్తం డెస్క్టాపే పక్కన స్క్రీన్లోకి పోయిందంటే ఆలోచించండి ఎంత ఘోరంగా ఉందో. అప్పుడు అనుకున్నా మనసులో, ఆహా అనార్గనైజ్డ్ పీపుల్ని చూసాం కానీ ఈ రేంజ్ అనార్గనైజ్డ్ పీపుల్ నేను చూడలేదా బాబు అనుకున్నా. అంటే మనోడు ఒక్కసారి కూడా కనీసము ఒక్కరోజు కూడా అరే ఏ అసైన్మెంట్ ఏ ఫోల్డర్లో పెట్టాలి, ఏది దేంట్లో పెట్టాలని ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయలేదు. జస్ట్ మనకు తెలుగులో ఒక సామెత ఉందండి, ఇంటిని చూసి ఇల్లాలను చూడు అనే ఒక సామెత ఉంది. ఇంటిని చూడగానే మనకు తెలిసిపోతుంది, ఓకే వీళ్ళు ఎలాంటి పీపులో. అట్లనే వీడు డెస్క్టాప్ చూడగానే నాకు అర్థమైంది వీడు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్ అని. ఇంత డిజార్గనైజ్డ్గా ఉంటారు ఆ పీపుల్ అని నాకు అనిపించింది. వీడు ఇక్కడనే ఇటు ఉన్నాడంటే ఇంకా ఇంటి దగ్గర ఎట్లుంటాడు. ఇలాంటి పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళు ఏవి కూడా టైంకి చేయరండి. మనం ఎక్స్పెక్ట్ గెస్ కొట్టచ్చు ఎట్లా ఉంటాడో. దీస్ పీపుల్ ఎట్లాంటి పీపుల్ అంటే వీళ్ళు ఏది కూడా టైంకి చేయరు. బిల్లులు టైంకి కట్టరు, కరెంట్ బిల్లులు టైంకి కట్టరు, పేమెంట్ బిల్లు క్రెడిట్ కార్డ్ బిల్లులు టైంకి కట్టరు. అన్ని పేమెంట్స్ అయిపోయినాక, డేట్లు అయిపోయినాక అప్పుడు కట్టి పెనాల్టీలు కడతారనమాట. అన్ని టెన్షనే, అన్ని లాస్ట్ మినిటే. ఎక్కడికైనా పోవాలంటే లాస్ట్ ఆ టైంని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పోవాలనుకోండి, సో మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ పోవాలంటే మేబీ 30 minutes పడుతుంది. వాడికి ఎగ్జాక్ట్లీ 30 minutes క్యాలిక్యులేట్ చేసుకుంటాడు, కానీ 45 minutes 50 minutes అనుకోడు. ఎక్స్ట్రా ఆ బఫర్ టైం ఇవ్వరు వీళ్ళు. అంతే, వీళ్ళు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ లాస్ట్ మినిట్లో ఏమైనా వస్తుంది కదా, దానికి ఇంకా వీళ్ళు విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడము, లేకపోతే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు మన ఎవ్రీడే లైఫ్లో కనబడుతూనే ఉంటారండి ఇట్లాంటి పీపుల్. వీళ్ళని చూసి మనము బాధపడడం తప్ప ఎంత చెప్పినా ఇదరు. ఎందుకంటే వాళ్ళ డే సైకిల్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ లేట్. ఇప్పుడు ఆ డెస్క్టాప్లో ఇంత పని చేస్తున్నాడు కదా, ఒక్క రోజైనా వాళ్ళకి టైం దొరకదా? అరే మనం ఒకరోజు శనివారం ఆదివారం కూర్చొని దాన్ని క్లీన్ చేసుకుందాం, డెస్క్టాప్ని క్లీన్ చేసుకుందాము. అవుట్లుక్ ఉంటుంది. ఇక అవుట్లుక్ ఎట్లుంటుంది, మొత్తం ఫైల్సే. అవుట్లుక్లో మైక్రోసాఫ్ట్ ఒక మంచి ఫీచర్ ఇచ్చాడు. ఏంటిది, అరే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, పర్సన్ వైజ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, టాస్క్ల వైజ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. అవేవి కాదు. ఏదైనా మెయిల్ అడిగితే సర్చ్లోకి వెళ్ళి వాడి పేరు కొట్టడము, ఒక 20 రావడం, దానిలో ఎత్తుక్కోవడం ఏంటండి బాబు. అసలు ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే అంత టైం వేస్ట్ అవుతుంది. మీరు ఎప్పటికప్పుడు క్లియర్గా పెట్టుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి పాస్వర్డ్స్. మంచి ఇంటర్నెట్లో బ్రౌజర్లో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ కాల్డ్ సేవ్ చేసుకోవచ్చు, HTML URL లింక్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, వీళ్ళందరూ ఒక నోట్ ప్యాడ్ పెట్టుకుంటారు సెపరేట్గా. నోట్ ప్యాడ్ పెట్టుకొని నోట్ ప్యాడ్లో URL పేస్ట్ చేసి కింద యూజర్ ID పాస్వర్డ్ రాసుకుంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి బాబు, నాకు అర్థం కాదు. ఎప్పుడో స్టార్టింగ్లో నువ్వు ఒక ఫ్రెషర్గా ఉన్నప్పుడు అంటే నువ్వు చేసినావంటే అర్థం ఉంది. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి కూడా ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ సచ్ సింపుల్ థింగ్స్ ఎఫెక్టివ్లీ, నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నట్టు? నీకు ఇప్పుడు అడిగినప్పుడల్లా ప్రతిసారి వెళ్తాడు, ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాడు, ఆ లింక్ తీసుకుంటాడు, పోతాడు, వెళ్తాడు, షేర్ చేస్తాడు.
ప్రతిదానికి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టుకోవడం. అరే నువ్వు ఒక పాస్వర్డ్ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4-5 క్రెడిట్ కార్డులు వాడతాం, 4-5 డెబిట్ కార్డులు వాడతాము. అన్నిటికీ ఒక యూనివర్సల్గా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు కదా. దానికో పాస్వర్డ్, దీనికో పాస్వర్డ్. పోనీ మళ్ళీ బుద్ధిమంతులకి మనకు గుర్తుంటుందా అంటే అది గుర్తుండదు. ప్రతిసారి అడిగినప్పుడల్లా వెళ్తారు, రీసెట్ పాస్వర్డ్ కొట్టి, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి, ఓటీపీ తెచ్చుకొని అక్కడనే నీకు 10 నిమిషాలు పోతుంది కదా. అది నీకు అసలు పని పక్కన పోయి నీకు వేరే పని వస్తుంది. దీన్ని మన తెలుగులో చెప్తారనమాట, రామాయణంలో పిడకల వేట. రామాయణంలో పిడకల వేట అంటే ఏంటంటే అసలు స్టోరీ పక్కన పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం చెప్తున్నప్పుడు ఒక ఎవరో హరికథనో బుర్రకథనో అతను రామాయణం చెప్తున్నాడంట. రామాయణం స్టోరీ ఎజెండా ఏంటిది? మెయిన్ స్టోరీ రాముల వారు ఎట్లా అడవిలో కష్టాలు పడ్డారు, ఆయన ఎట్లా సీతమ్మ వారిని వెతికి తీసుకొచ్చారు, ఆయన ఇది యాక్చువల్గా ఇది వృత్తాంతం. దిస్ ఈజ్ వాట్ దే హౌ టు టెల్. కానీ ఈ హరికథ వాళ్ళు ఏం చేశారంటే ఆయన రాముల వారికి ఆకలేసింది, ఆయనకి వంట చేసుకోవడానికి పిడకలు లేవు, పిడకల కోసము అడవిలోకి వెళ్ళాడు, అప్పుడు ఏం జరిగింది, ఇదా ఇంపార్టెంట్ స్టోరీ. పిడకల స్టోరీ ఎవరికి అంటున్నారు? మనకు కావాల్సింది పిడకల స్టోరీ కాదు కదా. అసలు కథ పక్కన పోయి ఇప్పుడు మనకు అసలు టైంలో మనము పేమెంట్ చేయకుండా పాస్వర్డ్ రీసెట్ చేసుకొని దాన్ని ఓటీపీ వచ్చి అదే టైంకి మన బ్యాటరీ డౌన్ అయ్యి, మొబైల్ బ్యాటరీ డౌన్ అయ్యి, ఫ్రస్ట్రేషన్ అయ్యి, పక్కన డబ్బులు అడిగి, జేబులో క్యాష్ లేక, చూడండి ఎంత చెత్త. ఒక్కసారి ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఎక్కడికో పోతాము, ఫర్ ఎగ్జాంపుల్ హైవే మీద వెళ్తామండి. మనకి హైవే మీద వెళ్ళినప్పుడు యూ షుడ్ హ్యావ్, నీకు పేటిఎంలో నీకు ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉండాలి. ఈయన కొడుకులు ఫాస్టాగ్లో బ్యాలెన్సే పెట్టుకోరు, డైరెక్ట్ కార్ తీసుకొని పోతారు. అక్కడ పోయినాక అక్కడ చూపిస్తుంది బ్లాక్ లిస్ట్ అని, యువర్ వెహికల్ ట్యాగ్ బ్లాక్ లిస్టెడ్ అని. అప్పుడు తెలుస్తుందా నీ వెహికల్ టోల్ గేట్ నుంచి పోతుందని? ముందు తెలియదా నీకు? అక్కడ కూర్చొని నీ వెనక వెహికల్ సాగుతూ ఉంటాయి, హారన్ కొడుతూ ఉంటారు. ఈయన కొడుకులు మాత్రము అక్కడ కూర్చొని అప్పుడు పేమెంట్ వేస్తాడు. వాడేం చెప్తాడు, సార్ పేమెంట్ ఇప్పుడే కాదు సార్, ఒక 20 minutes పడుతుంది సార్, మీరు పేమెంట్ మీ ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ ఏ కానీ అవ్వదు సార్ అంట. సో ప్రతి దగ్గర కూడా ఇట్లా నువ్వు కొంచెము డిజార్గనైజ్డ్గా ఉంటే ప్రతిదీ నీకు ఎఫెక్టే నీ లైఫ్లో. నీతో పాటే నీతో పక్కన వాళ్ళు కూడా ఎఫెక్టే కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నీ డెస్క్టాప్లో నువ్వు టైంకి ఇవ్వలేకపోతే నీకు క్లయింట్ కాల్ అవుతుంటుంది. నీ క్లయింట్ విల్ ఆస్క్ యూ టు షేర్ సంథింగ్ అండ్ యూ వుడెంట్ బి ఏబుల్ టు షేర్. అక్కడ నీతో పాటు 10 మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు కాల్లో, అందరు నీకోసం వెయిట్ చేయాలి. ఎంత ఇండిసిప్లిన్ కనబడుతుంది చూడడానికి కూడా. నువ్వు అదే మేనేజర్, నేను చెప్తాను, అదే సీనియర్ పర్సన్, నేను అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు దే కెనాట్ గ్రో. ఏదో నడుస్తుంది, బండి నడుస్తుంది కానీ దే విల్ నాట్ బి ఏబుల్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ సో ఈజీలీ. కష్టపడాలి, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, సింగిల్స్ తీస్తూనే ఉంటారు, ఎందుకంటే ప్లానింగ్ లేదు కదా. అట్లా అన్నమాట. సరే, ఇది మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు కానీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ ఆర్ హూ ఎవర్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఈ ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి మన ప్రొఫెషన్లో పనికొస్తాయి, మన పర్సనల్ హ్యాబిట్స్లో కూడా పనికొస్తాయండి. మేక్ షూర్ దట్ యు ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ యూ విల్ బీ లీడింగ్ ఏ వెరీ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.